హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెక్టీ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో నేను నా టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నా. ఇది నా సింగిల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే కాదు, నా ఫ్రెండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో పాటు కంబైన్ చేసి మొత్తం కవర్ చేస్తూ వీడియో చేస్తా. ఎందుకంటే నేను ప్రైమ్ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చాను, నా ఫ్రెండ్ డిజిటల్ రోల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు కంబైన్ చేస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రోల్, ఏ రోల్కి సెలెక్ట్ అయినా ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లారిటీ వచ్చింది and it may help you. So without any delay, let's get started. ఫస్ట్ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ చేస్తాను. నేను వెళ్ళిన ప్యానల్లో బోత్ టెక్నికల్ పర్సన్ అండ్ మేనేజర్ ఇద్దరూ ఉన్నారు. టెక్నికల్ పర్సన్ ఏమో సెల్ఫ్ ఇంట్రోతో స్టార్ట్ చేయమన్నారు. సెల్ఫ్ ఇంట్రో చెప్తా ఉంటే ఈ మీన్ టైం రెజ్యూమే మొత్తం చూస్తా, మీరు ప్రాజెక్ట్స్ మొత్తం వెబ్ డెవలప్మెంట్లో చేశారు, బై ఆల్ ఆఫ్ సడన్ పైథాన్లోకి షిఫ్ట్ అయ్యారు అని అడిగారు. అండ్ దెన్ దానికి నేను ఫస్ట్ ఇయర్ నుంచి నేను పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటా ఉన్నాను, వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి యూజ్ చేశాను అంటే ఓకే ఫైన్ అని. ఒక ఏ ప్రాజెక్ట్ కంప్లీట్గా బిల్డ్ చేయాలి అంటే మీకు ఏమేమి టెక్నాలజీస్ కావాలి అని అడిగారు. దానికి పైథాన్ లైబ్రరీస్, మెషిన్ లెర్నింగ్ టూల్స్ ఇవన్నీ చెప్పాను. ఇంకా పైథాన్ మీద క్వశ్చన్స్ అడగటం స్టార్ట్ చేశారు. వాట్ ఈజ్ పైథాన్, యూజెస్ ఆఫ్ పైథాన్ అని చెప్పేసి అని. ఇంకా వాట్ ఆర్ కలెక్షన్స్ అన్నారు. కలెక్షన్స్ చెప్తే ఓకే అని చెప్పేసి అని కలెక్షన్స్లో ఆ టైప్స్ని డిఫరెన్షియేట్ చేస్తా చెప్పన్నారు. లైక్ అంటే లిస్ట్ వర్సెస్ టపుల్స్, టపుల్స్ వర్సెస్ సెట్స్, సెట్స్ వర్సెస్ డిక్షనరీస్, ఇలా డిఫరెన్షియేట్ చేస్తా ఒక పేపర్ మీద ఇంప్లిమెంటేట్ చేస్తా చెప్పమన్నారు. లైక్ ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేసుకుంటాము, ఎలా ఇటరేట్ చేస్తాము, ఇవన్నీ ఒక పేపర్ మీద రాస్తూ ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. అండ్ దెన్ మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయమని ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఇలా ప్రోగ్రామ్స్ రాస్తూ ఉన్న టైంలోనే ఇన్ మీన్ టైం మేనేజర్ కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. లైక్ ఏంటి, మీరు మీ కాలేజ్ ఉన్న విలేజ్ ఒక స్పెషాలిటీ ఏంటి, అండ్ కోడింగ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎన్ని క్లియర్ చేశారు అని అడిగారు. లైక్ 2 క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ 14 టెస్ట్ కేసెస్ ఉంటాయి, 13 టెస్ట్ కేసెస్ క్లియర్ అయినాయి. అది చెప్తే ఓకే ఏ క్వశ్చన్లో మీరు టెస్ట్ కేస్ క్లియర్ చేయలేదు అని అడిగితే ఈజీ క్వశ్చన్ క్లియర్ అవ్వలేదు అంటే ఎందుకు క్లియర్ అవ్వలేదు అని అడిగారు. హిడెన్ టెస్ట్ కేస్ మిస్ అయింది అంటే ఓకే ఫైన్ అని చెప్పేసి అన్నారు. ఇన్ మీన్ టైం వెంటనే టెక్నికల్ పర్సన్ మళ్ళీ స్టార్ట్ చేసి ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. ప్రాజెక్ట్స్ అయిపోగానే మన రెజ్యూమేలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ మీద క్వశ్చన్స్ వస్తుంది. మనం మెన్షన్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగారు. అది అయిపోయాక జావా స్క్రిప్ట్ మీద ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు, టాగిల్ బటన్ యూజ్ చేసుకొని. దానికి నేను ఇచ్చిన ఆన్సర్కి అంత సాటిస్ఫై అవ్వలేదన్నట్టు అనిపించింది టెక్నికల్ పర్సన్. ఇంకా వెంటనే మేనేజర్ వై ఓన్లీ టీసీఎస్ అని అడిగేశారు. వై ఓన్లీ టీసీఎస్ అంటే యాజ్ యూజువల్గా అందరూ చెప్పినట్టే ఇట్ ఈస్ ఎంఎన్సీ కంపెనీ, ఇట్ ఆఫర్ మెనీ అని చెప్తుంటే లేదు ఆపేసి అలా కాదు సంథింగ్ యూనిక్ ఆన్సర్ చెప్పు అన్నారు. అంటే ఇంకా రతన్ టాటా సార్ యొక్క వాల్యూస్, మోరల్స్కి ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో ఐ వాంట్ టు జాయిన్ ఇన్ టీసీఎస్ ఫ్రమ్ ఎ లాంగ్ బ్యాక్ అంటే ఓకే ఫైన్ అని చెప్పేసి అని ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, ఆర్ యూ ఓకే విత్ రొటేషనల్ షిఫ్ట్స్, ఇలా ఈ క్వశ్చన్స్ అడిగారు. అండ్ దెన్ బయటకు వచ్చాను, వాలంటీర్స్ వెళ్ళి కనుక్కొని హెచ్ఆర్ దగ్గరికి పంపించాలా వద్దా అని చెప్పేసి అడిగారు. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాను. ఫైనల్గా హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాక సేమ్ అగైన్ సెల్ఫ్ ఇంట్రో చెప్పమన్నారు. అండ్ దెన్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని హెచ్ఆర్ సంథింగ్ ఏదో అప్డేట్ చేశారు సిస్టంలో. అండ్ దెన్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇన్ మీన్ టైం ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఒక రియల్ టైం సినారియో క్వశ్చన్ అడిగారు. లైక్ ఒక టీమ్ మీ కింద ఒక టీం అలౌట్ చేసి ఆ టీంలో ఒక పర్సన్ వర్క్ చేయట్లేదు అనుకోండి, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని. అండ్ ఆ తర్వాత సేమ్ క్వశ్చన్స్, వై ఓన్లీ టీసీఎస్, ఆర్ యూ విల్లింగ్ టు రిలొకేట్, అండ్ వాట్ ఆర్ యువర్ ప్రిఫర్డ్ లొకేషన్స్ అని అడిగారు. అండ్ ఆ ప్రిఫర్డ్ లొకేషన్స్ ఎందుకు అని కూడా అడిగారు. అండ్ వాట్ ఇఫ్ మేము మీ ప్రిఫర్డ్ లొకేషన్స్ కాకుండా వేరే లొకేషన్స్ ఇస్తే ఏం చేస్తారు, ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ అన్నారు. అండ్ దెన్ దే మెన్షన్డ్ అబౌట్ బాండ్, మీకు బాండ్ ఉంటుందని ఐడియా ఉందా అన్నారు. లైక్ ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే టీసీఎస్లో బాండ్ ఉంటుంది, ఫస్ట్ 6 monthsలో బాండ్ బ్రేక్ చేస్తే సమ్ 50K కట్టాలి కైండ్ ఆఫ్ చెప్పారు. అండ్ దెన్ యూ మే లీవ్, థ్యాంక్ యూ అన్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్ టీసీఎస్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా.
తను ప్యానెల్లోకి వెళ్ళేసరికి సింగిల్ పర్సన్ ఉన్నారు. తను రెజ్యూమే చూసి రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసావు అని అడిగారంట. ఫస్ట్ లేటెక్స్ కోడ్ యూజ్ చేసి రెజ్యూమే ప్రిపేర్ చేశాను అంటే, లేటెక్స్ కోడ్ తెలుసా అంటే, లేదు టెంప్లెట్స్ యూజ్ చేసుకున్నాను అని చెప్పారు. అండ్ దెన్ సెల్ఫ్ ఇంట్రోతో స్టార్ట్ చేయమన్నారు. సెల్ఫ్ ఇంట్రో చెప్తా ఉంటే మధ్యలోనే ఇంటరప్ట్ చేసి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఇలాంటివి మార్కెట్లో చాలానే ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, స్పెషాలిటీ ఏముంది అని చెప్పేసి అని కొంచెం డిసాటిస్ఫాక్షన్తో అన్నారంట. అండ్ దెన్ కోడింగ్ క్వశ్చన్, ఒక పేపర్ ఇచ్చి కోడింగ్ క్వశ్చన్స్ చేయమన్నారు. స్ట్రింగ్స్లో ఫస్ట్ నాన్ రిపిటేటివ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నది. అది కోడ్ రాస్తూ ఉండేటప్పుడు ప్యారలల్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, ప్రిఫర్డ్ లొకేషన్ ఏంటి, ఎందుకు అదే ప్రిఫర్డ్ లొకేషన్స్, వాట్ ఇఫ్ మిమ్మల్ని నార్త్కి పంపిస్తే హిందీ రాకపోతే ఎలా మేనేజ్ చేస్తారు, అండ్ వాళ్ళ విలేజ్ స్పెషాలిటీ అండ్ తన నేమ్ స్పెషాలిటీ, కాలేజ్ ఉన్న విలేజ్ యొక్కని 3 wordsలో డిస్క్రైబ్ చేయమన్నారు. ఇలా నార్మల్ మేనేజరల్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. ఇది అయిపోయాక కోడ్ అయిపోయింది. పేపర్ మీద కోడ్ చూసి డ్రై రన్ చేయమన్నారు. లైక్ ఎవ్రీ లైన్ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అర్థం చేసుకోనీకి. అండ్ దెన్ నెక్స్ట్ మ్యాట్రిక్స్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. అది చేస్తుంటే తను ప్రిఫర్డ్ లాంగ్వేజ్ జావా, సో డాట్ లెంగ్త్ అని యూజ్ చేశారు. ఇదేంటి అంటే ఫంక్షన్ అని చెప్పారు. వాట్ ఈజ్ డాట్ లెంగ్త్ అంటే, ఇది ఒక బిల్డింగ్ ఫంక్షన్ అంటే, ఫంక్షన్ అయితే పారాన్సిస్ రావాలి కదా, పారాన్సిస్ ఎందుకు రాలేదు అని అడిగితే తను ఒక 1 minute పాజ్ అయ్యి అండ్ దెన్ అది రిఫరెన్స్ వేరియబుల్ అని చెప్పేసి అన్నారంట. అంటే నీ దాని మీద నీకే క్లారిటీ లేదు, ఓకే థ్యాంక్ యూ అనేసారు. అండ్ తనని హెచ్ఆర్కి కూడా పంపించలేదు. తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది. బట్ ఫైనల్గా ఆఫర్ లెటర్ వచ్చింది. అక్కడ హెచ్ఆర్ క్వశ్చన్స్, మేనేజర్ క్వశ్చన్స్, టెక్నికల్ క్వశ్చన్స్ అన్నీ తనే అడిగారు. సో ఇక్కడ మీరు ఏంటంటే క్వశ్చన్స్ ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే యూ జస్ట్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎందుకంటే నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లోనూ నేను కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, నా ఫ్రెండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్లోనూ ఆన్సర్ చేయలేదు. వాట్ మ్యాటర్స్ ఈజ్ మనం కంటిన్యూస్గా మాట్లాడుతున్నామా లేదంటే పాజ్ చేస్తున్నామా. లైక్ ఎలా అంటే మనం చెప్పేటప్పుడు ఆగిపోయి బ్లాంక్ ఫేస్ పెట్టకుండా వాళ్ళు అడిగిన దానికి ఏదో ఒక ఆన్సర్ ఇస్తూ ఉన్నామా, ఇలా అది చూస్తారు. అండ్ మన రెజ్యూమేలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క స్కిల్ మీద మనకి మినిమం గ్రిప్ ఉంటే వీ కెన్ క్లియర్ ఇట్. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్, అండ్ బేస్డ్ ఆన్ దిస్ యూ కెన్ ప్రిపేర్ వెల్. మీ రెజ్యూమేలో అంత కాంప్లెక్స్గా రెజ్యూమే చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ మీకు ఏవైతే క్లారిటీ ఉన్నాయో అవి క్లారిటీ ఉన్న వాటికి రెజ్యూమేలో మెన్షన్ చేసుకోండి అండ్ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.